రైల్వే లైన్లు, హైవేలు వీటిని రాష్ట్రంలో చూపించడమే ఎక్కువగా జరుగుతుంది తప్ప ఏ విషయంలో హామీ ఇచ్చారు చెప్పండి నిజంగా. విత్ డ్యూ రెస్పెక్ట్, నాకు ఈరోజు ఒక్కటి కూడా నెగిటివ్గా మాట్లాడాలనే లేదు. అందుకే నేను కనీసం ఈ 3 అప్పు ఇప్పించండి, అప్పులు కాకుండా నిధులు ఇప్పించండి, మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పూర్తి చేయండి. మూడవది, మళ్ళీ ఇంకెవరు వచ్చి ఇలాంటి దుస్సాహసాలు చేసి రాజధానికి ఎసరు పెట్టకుండా చట్టం చేయండి. ఈ 3 చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే అది రాష్ట్ర శాసనసభకు సంబంధించిన విషయం అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో చెప్పేసింది. ఆ వైఖరి నుంచి వాళ్ళు వెనక్కి పోరు. మోదీ గారి ప్రభుత్వం చెప్పింది. ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర విభజన జరిగి అమరావతి రాజధాని అయినప్పటికీ ఇదే కాంబినేషన్ ఉంది కేంద్రంలో కానీ రాష్ట్రంలో. ఇదే ఎన్డీఏ నా పేరు లేదు కానీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అప్పుడు అధికారంలో లేదు, పాలు పంచుకోలేదు, పవన్ ఉప ముఖ్యమంత్రి కాదు, అదొకటి మినహాయితే అంతా సేమ్ టు సేమ్. ఎందుకు జరగలేదు 5 ఏళ్ల పాటు? దానికి ఏమీ జవాబుదారీతనం